అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయకేతను ఎగురవేశారు. ఈరోజు పార్లమెంటులో కూడా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆమె అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కూడా ఒక మహిళగా పార్లమెంట్లో అడుగుపెట్టబోయారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంశం పైన కొంతమంది ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మహిళలు, ఇతర సంబంధించిన అభిమానులు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కూడా మొట్టమొదటిసారిగా మహిళ కూడా అడుగుపెట్టారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా ఇది ముఖ్యంగా చాలా గర్వకారణము. ఎందుకంటే మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం మాకు చాలా సంతోషము. దాంట్లో మహిళలకు రిజర్వేషన్స్ 33% పొలిటికల్గా కల్పించడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ నుండి ఒక మహిళా ఎంపీ పార్లమెంట్కి వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. ఇది మోడీ గారికి మేము మహిళల తరపున ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటున్నాము. ఇక్కడ మహబూబ్నగర్లో ఎంపీగా ఒక మహిళ రావడము, ఇంకా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మహిళలు రావడము మహిళలకు మంచి పెద్దపీట వేస్తున్నట్టని మేము అనుకుంటున్నాము. ఈ మహిళల తరపున అరుణమ్మ గారిని మేము లోక్సభకు పంపించినందుకు ఈ విజయం అందరిది మహిళలదని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యర్థి అని మేము భావించి ప్రచారం చేసి ఆమెను గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారు కాకుండా రేవంత్ రెడ్డి గారితో ఢీకొనింది జేజమ్మ. ఆమెకు మేము అభినందిస్తున్నాము. ఆమెకు చాలా దానికోసం అంతా సంతోషంగా ఉన్నాము. అయితే పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలు ఇప్పుడున్న మేడం గెలుపొందింది, సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా? తప్పకుండా తీరుతాయండి. పైన మా గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది. మోడీ గారు ఇక్కడ ఎంపీ లేనప్పటికీ కూడా చాలా రోడ్ల విషయంలో అన్నిట్లో కూడా చాలా చురుకు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచినందుకు అరుణమ్మ గారు పార్లమెంటులో పాలమూరు సమస్యలు అన్నీ వినిపించబోయి ప్రతి ఒక్కటి కూడా మొత్తము అక్కడ ఉండి మన పాలమూరు సమస్యలు చెప్పి ప్రతి ఒక్కటి సాల్వ్ చేసే దిశగా ముందుకెళ్తుందని మేము అనుకుంటున్నాము. ఆమె కంపల్సరీ అనుకున్నదంతే తీరుతుందని మేము అనుకుంటున్నాము. మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? అయితే ఒక ముఖ్యమంత్రి అడ్డపైన మన ఎమ్మెల్యే మేడం గారు గెలిచినంటే చాలా ఎంపీగా గెలిచినంటే చాలా ఆనందంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది మాకు. ఎందుకంటే సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ కానీ అవి చేస్తుంది మేడము, చేయగలుగుతుంది. మా ఊరు జేజమ్మ మాకు సక్సెస్ఫుల్ సాధిస్తుందని మాకు ఆశతోనే ఉంది. రైట్, మీరు చెప్పండి మేడం, మీరు చెప్పండి. అసలు మేడము ఇక్కడ గెలుపొందారు, ఈరోజు పార్లమెంటు కూడా అడుగుపెట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఎట్లా అనిపిస్తుంది? గతంలో కూడా పురుషులు మాత్రమే ఇక్కడ విజయకేతను ఎగురవేశారు, ఎంపీలుగా గెలిచారు, పార్లమెంట్ సమస్యలను తీర్చారు. ఇప్పుడు ఈ మేడం గెలిచింది బీజేపీ పార్టీ ద్వారా. ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు అందరూ మొగోళ్ళే గెలిచిండ్రు, మొగోళ్ళు గెలిచి మొగోళ్ళే చేసిండ్రు. ఈసారి మాకు ఆడోళ్ళు గెలిచి ఇది చేసినందుకు మా పాలమూరు జిల్లా ఎంత వెనుకకు పడిపోయిందంటే చెప్పలేము. అది ఎందుకంటే మేము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడినా మాకు ఏమి స్వార్థం లేదు, మాకు దొరకలేదు ఆనందం. ఇప్పుడు మాత్రం ఆ మేడం వచ్చినందుకు, మాత వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. మేము ఆమెతో కొట్లాడి కూడా పోరాడితే ఇమ్మని తెస్తాం. మేము ఆమె వెంట ఎక్కడ పోమన్నా పోతాం, అది మాత్రం గ్యారంటీ ఉండదు. మేము దానికోసమే చెప్తున్నాం. అయితే పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయకేతను ఎగురవేశారు. ఈరోజు పార్లమెంటులో కూడా అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆమె? మొట్టమొదటగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినందుకు మహబూబ్నగర్కి వెళ్ళి మొట్టమొదటి మహిళా ఎంపీ గారికి మహబూబ్నగర్ పార్లమెంట్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక డైనమిక్ లీడర్గా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్లో అన్ని విధాలా కూడా ఆమె ధైర్య సాహసాలతోన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని అవకాశాలు ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. రాబో కాలంలో కూడా డీకే అరుణమ్మ గారి సారథ్యంలో ఇక్కడున్న అందరూ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, బీజేపీ అభిమానులు అందరినీ కూడా కలుపుకొని రాబో కాలంలో మళ్ళీ 29లో దక్షిణ తెలంగాణలో ఒక డైనమిక్ లీడర్గా ఇక్కడికి వెళ్ళి ఈ 3 జిల్లాలు 2 జిల్లాలు ఏది ఉన్నా కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని బలోపేతం చేసి ఇక్కడున్న అసెంబ్లీ ఎలక్షన్లో రేపు రాబో కాలంలో ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీని ముందుండి నడిపించి ఇక్కడున్న ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించడానికి మేడం గారు సహాయశక్తులు కృషి చేశారు. వారు కూడా మేము అందరం కూడా
భారతీయ జనతా పార్టీ తరఫున అందరం పెద్దలు కానీ నాలుగు వాళ్ళందరూ కూడా మేడం గారికి సహకరించి ఆమెను కూడా ఆమె ఏమంటారు ఆమె కెపాసిటీని కూడా మేము కూడా తోడుండి ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కూడా సహాయకుల కృషి చేసి ఆమె విజయానికి రాబోకాలం విజయానికి కూడా తోడ్పడతామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే మొట్టమొదటిసారి కూడా మహిళా ఎంపీగా గెలుపొందారు. ఈరోజు పార్లమెంటు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషంగా ఉందండి. డీకేఆర్ని అభిమానులు కావచ్చు, డీకేఆర్కి సంబంధించిన బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.